హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు 3 లేయర్స్ లాంగ్ ఫ్రాక్ కోసం ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు యోక్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం 1 మీటర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. లైనింగ్ యొక్క ఫోల్డింగ్ మన వైపు ఉండే విధంగా చూసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం నేను 15.5 ఇంచెస్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. అదే 15.5 ఇంచెస్ ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ షోల్డర్ ప్లస్ నెక్ లెంత్ కోసం నేను ఇక్కడ 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను. అదే 7 ఇంచెస్ నేను ఆర్మ్ డౌన్ కోసం ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ విడ్త్ కోసం నేను బ్యాక్ పార్ట్ విడ్త్ అయితే 11.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్నాను. అదే 11.5 ఇంచెస్ కింద కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఒక స్ట్రెయిట్ లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ కోసం ఇక్కడ 2 ఇంచెస్ అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా కర్వ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను నెక్ కోసం 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి నేను బ్యాక్ పార్ట్ డీప్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఇలా నెక్ని మనం రౌండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి మనం క్లాత్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం అయితే మార్కింగ్ని చేసుకోవాలి. ఇక్కడ 15.5 ఇంచెస్ అదే బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి మనం. సేమ్ అదే విధంగా అటువైపు కూడా 15.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నెక్ ప్లస్ షోల్డర్ కోసం నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా డ్రా చేసుకున్నామో అదే విధంగా. ఆర్మ్ డౌన్ కోసం కూడా 7 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ విడ్త్ వచ్చేసి నేను 12.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ కోసం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కంటే. ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనం లోతు తీసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ కోసం 3 ఇంచెస్. ఇక ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అయితే నేను 6.5 ఇంచెస్ ఇక్కడ తీసుకుంటున్నాను. దానికోసం మార్కింగ్ చేసుకుంటున్నాను 6.5 ఇంచెస్. ఇప్పుడు నెక్ అయితే డ్రా చేసుకోండి. ఇలా ఒక బాక్స్ లాగా చేసుకొని ఇక్కడ మనం దీని మధ్యలో నెక్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ తీసుకుంటున్నాను కాబట్టి ప్రిన్స్ కట్ డాట్ కోసం నేను ఇక్కడ 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను మిడిల్ నుంచి. నెక్స్ట్ ఈ డాట్ హైట్ వచ్చేసి నేను ఇక్కడ 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ని డ్రా చేసుకోండి. 4.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ. ఈ స్ట్రెయిట్ లైన్కి బోత్ సైడ్స్ 1 ఇంచ్ మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇది ప్రిన్స్ కట్ డాట్ ఫ్రంట్ సైడ్. ఇప్పుడు ఆ మార్కింగ్స్ని మనం ఇలా కలుపుకోవాలి కోన్ షేప్లో. ఇప్పుడు దీన్ని ఇలా మనం
క్రాస్గా డ్రా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలి. మనం హ్యాండ్స్ కోసం ఇప్పుడు క్లాత్ని అయితే ఇలా 4 ఫోల్డింగ్స్గా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫోల్డింగ్స్ మన వైపు ఉండే విధంగా చూసుకొని ఓపెనింగ్ అయితే మనకు ఆపోజిట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా ఆపోజిట్గా ఉండే విధంగా చూసుకొని హ్యాండ్ అయితే ఇక్కడ మనం డ్రా చేసుకోవాలి హ్యాండ్ మార్కింగ్స్ని. ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆర్మ్ లెంత్ కోసం ఇక్కడ 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నాకు హ్యాండ్ లూజ్ అయితే 5.5 ఉంది కాబట్టి నేను ఇక్కడ 5.5 తీసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ డౌన్ అయితే ఇక్కడ 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే మనం 12 ఇంచెస్ మనకు హ్యాండ్ లెంత్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 3.5 ఇంచెస్ డౌన్ చేసుకోవాలి మనం. కాబట్టి 8.5 దగ్గర నేను మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇలా ఆ మార్కింగ్స్ని కలుపుతూ మనం హ్యాండ్ డ్రా చేసుకోవాలి. నేను పఫ్ హ్యాండ్ తీసుకుంటున్నాను కాబట్టి పఫ్ కోసం పఫ్ హైట్ వచ్చేసి ఇక్కడ 3.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను నేను. దీనికి స్ట్రైట్గా ఇలా 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి మనం. ఇలా బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కర్వ్ తీసుకుంటూ మనం హ్యాండ్కి ఇలా కలుపుకోవాలి. హ్యాండ్ మార్కింగ్కి ఇలా కలుపుకుంటే మనకి బుట్ట హ్యాండ్స్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ప్లీట్స్ ఎక్కడ వరకు తీసుకుంటున్నామో అక్కడ వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 టక్స్ మధ్యలో మనం ప్లీట్స్ కోసం 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ గ్యాప్లో మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. అలా అయితే మనం ప్లీట్స్ ఇచ్చుకున్నప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. గ్యాప్ అనేది సేమ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్కి ఒకవైపు తక్కువగా ఉంది కదా, ఇటు సైడ్ మనం ఎక్స్ట్రా క్లాత్ని అయితే యాడ్ చేసుకోవాలి కుట్టేటప్పుడు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని దాని మీద మనం కట్ చేసుకున్న యోక్ పార్ట్ ప్లస్ హ్యాండ్స్ని అయితే కట్ చేసుకోవాలి. ఇదైతే 5 మీటర్స్ క్లాత్ అండి మెయిన్ ఫ్యాబ్రిక్. దాని మీద 1 మీటర్ ఫ్యాబ్రిక్లో మనం యోక్ పార్ట్ ప్లస్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మంచిగా ఇలా పెట్టుకొని కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న విధంగా ఇలాగే ఫ్రంట్ పార్ట్ మనం ఇలా అమర్చుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కట్ చేసుకునేది లేయర్స్ లాంగ్ ఫ్రాక్ కాబట్టి ఇప్పుడు మిగిలిన 4 మీటర్స్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు నేను లేయర్స్ కోసం 13.5 ఇంచ్ గ్యాప్లో 3 లేయర్స్ని అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. మొత్తం డ్రెస్ హైట్ వచ్చేసి 52 ఇంచెస్.
యోక్ పార్ట్‌లో నేను 15.5 ఇంచెస్ తీసుకున్నాను అక్కడ కుట్టు లోపలికి మనకి 1 ఇంచు పోగా 14.5 ఇంచెస్ మిగులుతుంది. ఇప్పుడు మనకు బాటమ్ పార్ట్‌లో హైట్ డ్రెస్ లెంత్ వచ్చేసి మనకి 37.5 ఇంచెస్ రావాలి. 3 ఇంచెస్ అనేది మనకి కుట్టు లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి 37.5 ఇంచెస్కి మనం 3 ఇంచ్ యాడ్ చేసుకుంటే మొత్తం 41.5 ఇంచెస్ వస్తుంది. అంటే మనకి 13.5 ఇంచెస్ గ్యాప్లో 3 లేయర్స్ తీసుకున్నామంటే మనకి డ్రెస్ హైట్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ 13.5 ఇంచెస్ గ్యాప్లో 3 లేయర్స్ని అయితే ఇలా సమానంగా తీసుకుంటున్నాను. ఇలా 3 లేయర్స్ అయితే సమానంగా మనం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బాటమ్ పార్ట్లో లైనింగ్ కోసం నేను 3 మీటర్స్ క్లాత్ని ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ లాగా. ఇక్కడ నేను నడుము లూజ్ తీసుకుంటున్నాను. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి నేను 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కోన్ షేప్లో తీసుకుంటున్నాం కాబట్టి నడుము లూజు మనకు సరిపోతుంది. ఇక్కడ మనం నడుము లూజు నుండి ఇక్కడ లెంత్ వచ్చేసి బాటమ్ పార్ట్ లైనింగ్ లెంత్ వచ్చేసి 35 ఇంచెస్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా చుట్టూ 35 ఇంచెస్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ని కలుపుతూ ఒక రౌండ్ని డ్రా చేసుకొని దాన్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా 2 పార్ట్స్ని మనం సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం కదా, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.